హాయ్ అండి, నేను మా చలపతి. ఇదో చూడండి, ఆ రోజైతే నేను పసుపు వీడియో పెట్టినాను కదా నిన్నలేకమన్నా. ఇంకా ఈ రోజు వచ్చేసి అంతా తలంబ్రాలకి రెడీ చేస్తూ ఉన్నారు. చూసారు కదా, దేవుడు ఇద్దరు జంటలని ఒకే రకం వాళ్ళని కలుపున్నాడు. ఇంకా వీళ్ళిద్దరికీ కూడా పాపం కళ్ళు కనపడవు. అందుకోసమే ఇంకా ఇన్ని రోజులు అడగలేదు ఈ అబ్బాయి పెళ్ళి కావాలని చెప్పేసి. ఎందుకో ఇప్పుడు అడిగినాడు. అమ్మాయి పరిచయం అయింది, అందుకోసం ఎక్కడో మీటింగ్ వెళ్ళినారు. అక్కడ వాళ్ళిద్దరూ పరిచయాలు పెంచుకొనేసి ఇంకా ఫోన్ నెంబర్లు తీసుకొని ఇద్దరు మాట్లాడుకొనేసి పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి పాపం ఇద్దరు ఇంకొకటైతామంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు కాదనేదని చెప్పేసి చేసినారు. ఈ అబ్బాయి ఎవరు కాదు, మా చిన్నాయన కొడుకే. బాగుండేవాడు, 20 ఏళ్ళ దాకా కూడా కళ్ళు బాగా కనపడతా ఉండే, పనికి కూడా వెళ్తూ ఉండే. జ్వరం వచ్చేసి జ్వరం తలకెక్కేసి ఆ కంటి సూపు అనేది పోయింది. పుట్టుకతో కండ్లేం లేకుండా లేదు, అలా జరిగింది. చూడండి, ఇప్పుడు ఇంకా నేను దృష్టి చుక్క పెట్టేద్దామని చెప్పేసి పెడతా ఉన్నాను. వీళ్ళంతా రెడీ చేస్తూ ఉన్నారు. చాలా ఘోరం అనిపిస్తుంది. ఈ అబ్బాయిని తెలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. బాగుండేవాడు, ఇట్లా అయిపోయా. ఇంకా పెళ్ళికొడుక్కి వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. నేను కూడా రెడీ అయినాను, పూలు పెట్టుకుందామని చెప్పేసి వెళ్ళాను. ఇక్కడే గుడి దగ్గరే తలవాలు. చూడండి, మొన్న పర్సు జరిగింది ఇక్కడ. పర్సు అయిపోయిండే వారం రోజులకి ఇక్కడ పెళ్ళి జరుగుతూ ఉంది. బాగుంటుంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. మలైరంగప్పన్ కొండ అని ఇక్కడ మధుగిరి దగ్గర. చూడండి, అంతా రూమాలంతా పెట్టేస్తూ ఉన్నారు. అమ్మాయి కూడా అక్కడ రెడీ అవుతుంది. అక్కడ మబ్బు ఉంది, అందుకే రూమ్లో రెడీ అవుతుంది కదా, లేకపోతే అక్కడ కూడా తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళు పిలుచుకొని వచ్చేటప్పుడు తీసుకుందామని చెప్పేసి ఊరికే అయిపోయినాను. ఇంకా గుడి లోపలికి వచ్చేసి నేను పూజ చేపిద్దామని చెప్పి జనం ఎక్కువైతారని చెప్పి గుడిలోకి వచ్చేసి పూజ చేపిస్తున్నాను. పూజ జరుపుకుంటే అక్కడ పెళ్లి వాళ్ళంతా వచ్చేసి జనం ఎక్కువైతారు, రష్ అవుతుంది. అందుకే ముందుగా వచ్చి టెంకాయ తీసుకొని టెంకాయ కొట్టించేసి నేను పూజ చేపించేస్తా ఉన్నాను. వాళ్ళు వచ్చేసారు కదా పెళ్లి వాళ్ళు. చూసారు కదా, గుడి అయితే చాలా బాగుంది. కింద పైన కొండపైన కూడా చాలా బాగుంది. ఇంకా మల్లేరంగప్ప స్వామి. దేవుని గుడిలో కరెంట్ పోయింది, మొగ్గు కనిపిస్తాను. గ్లాస్ అట్లా బాగుంది, బాగా కట్టినారు. పైన కూడా కొండ మీద కూడా భలే ఉంది గుడి. దేవుడు భలే బాగా జరుగుతుంది. పెళ్ళి అంతా పర్సు ఎప్పుడు పర్సు సంవత్సరంకి ఒకసారి పర్సు జరుగుతూనే ఉంటుంది. లైట్లు వేయలేదు కదా కైతా మబ్బు. ఇంకా పెళ్ళి పందిరి రెడీ చేస్తున్నారు. చూడండి, చప్పరము ఇట్లా పసురు సప్రం మీద తలవల పోస్తేనే ఎంతో బాగుంటుంది. ఆ సత్రాల్లో అంతా డెకరేషన్ చేసేదానికంటే ఇక్కడ చూడండి ఎంత బాగా అరటి మోసలు టెంకాయ గర్రలు వేసేసి ఎంత బాగా కట్టినారు కదా. ఇది పెళ్ళి చప్పరము. చూడండి, ఇక్కడ రెడీ చేస్తున్నారు. పెళ్ళి వాళ్ళు కూడా వచ్చేస్తారు అమ్మాయిని. ఇంకా స్వామి వచ్చి ఆరతి ఇచ్చేస్తాడు అందరికీ. అమ్మాయికి రెడీ చేసి పెట్టుకుని వస్తాను.
ಅದೇ ಬಾಗುಂಡೆ వాళ్ళైతే ఎంత బాగా వస్తారు. ನಿಧಾನ ಕರ್ಕೊಬರ್ರಿ, ಯಾಕೆ ಹಂಗೆ ಓಡಿಸ್ಕೊಬರ್ತಾ ಇದ್ದೀರಿ ನೀವು? ನಿಧಾನ ಬರೋದಲ್ವೇ? ఎందుకు అట్లా లాక్కొని వస్తున్నారు అన్నా కానీ వాళ్ళు అట్లే వస్తున్నారు. ఈ సైడ్ వచ్చి పెళ్లి కొడుకు కాలు కడిగి కన్యదానం చేయాలి కదా, ఇప్పుడు కూర్చోబెట్టేసి కాలు కడుగుతారు. ఎవరికి అట్లే వస్తాను అప్పుడు నువ్వు అట్లా చెప్తాను. ఆవిడే ఆవిడే చెప్పలే ತೆಗಿಯ ಕಾದು ತೆಗಿ ಸ್ವಲ್ಪ ಅಮ್ಮ ಅಳ್ಬೇಡ అల్బేడమ్మ కదా ఇద్దరిని ఎట్లా చేసుకుంటారు అని చేస్తాను. ఊరుకోమ ఏడ్చేదన్నా కానీ ఏడుస్తాను, కంటికి కారిపోతాను. ఈ అబ్బాయికి కాలు గడుగుతాను కన్యాదానం చేసి వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న. ಹಂಗೆ ಕಾದು दशांगं गुप्तुदं धूपं सुगन्धं च मनोहरः कपिलाम्बुज संयुक्तं धूपोऽयं प्रतिगृह्यताम्. గుడ్లకు పోయేసి ఇద్దరికి ముందుగలకి దండం పెట్టించుకొని దేవుడి దగ్గర పిలుచుకొని వచ్చేస్తారు బయటికి. పూజ చేస్తున్నారు, లోపలికి రమ్మని చెప్పి దేవుడి దగ్గర పూజ అయిన తర్వాత తలంబ్రాలు పిలుచుకొని పోతారు. ಇದನ್ನು ತಾಡ್ರಿ ಯಾರಾದ್ರೂ ಎಲ್ಲರೂ ಮುಗಿಸ್ಕೊಂಡ್ರೆ ಅಂತ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಬರ್ತೀನಿ ಕರ್ಕೊಂಡಿದ್ದೀರಿ ಅಲ್ಲಿ ರಾಜಣ್ಣ ಮಾಡ್ರಿ ಕಡೆ ಆ ಕಡೆ ಓಂ ಗಣದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಧ್ಯಾಯಾಮಿ ಧ್ಯಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಆವಾಹಯಾಮಿ ರತ್ನಸಿಂಹಾಸನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಪಾದಯೋಃ ಪಾದ್ಯಂ ಪಾದ್ಯಂ ಅಕ್ಕಲ್ಲ ಸಿದ್ಧಾಮ ಪಟ್ಕೋ ಏ ಅಮ್ಮಲ್ಲಿ ಬಗ್ಗೆ ಅಮ್ಮಲ್ಲಿ ಅಲ್ಲ ಇದ್ರೆ ಸರಿ ಸಮಯ ದೀರ್ಘ ಸ್ವಲ್ಪ ತಲೆ ಮೇಲೆ ಹೇಳ್ತಾರ ಬಗ್ಗು 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 ಬಗ್ಗಪ್ಪ ನೀನು ಬಿಡು ಬಿಡು ಬಿಡ್ಸು ಬಿಡು ನೀನು ತಲೆ ಎರಡು ಕೈಲಿ ಬಿಡು. ಬಿಡಬೇಕು ಹೇಳ್ಕೊಡಿ ನಿಧಾನಕ್ಕೆ. ತಡಿ ತಡಿ ಅವ್ರು ಬಿಟ್ಟು ಅವ್ರು ಬಿಟ್ಟು ನೀನು ತಲೆ ಬಗ್ಸಿಕೋ, ಅವ್ರು ಬಿಡ್ತಾರೆ, ನೀನು ಅವ್ರ ಮೇಲೆ ಬಿಟ್ಟು ಮೇಲೆ ಬಿಡು. ನೀನು ಬಿಡಿಗ ಅವ್ರನ್ನ ತಲೆ ಮೇಲೆ ಬಿಡು, ಅವ್ರ ತಲೆ ಮೇಲೆ ಹಂಗೆ ಇನ್ನೊಂದ್ಸರಿ ತಡಿ ತಡಿ ಅವ್ರು ಬಗ್ಗು ಹಾಂ ನೀನು ಬಿಡು. ಹಾಂ ಸರಿ ಬಿಡು.
ಇದು ಮಾಂಗಲ್ಯ ಎಲ್ಲ ಮುಟ್ಟಿಸ್ಕೊ ಬಂದಿದ್ದೀರಾ, ಅಕ್ಷತೆ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ? ಅಕ್ಷತೆಗಳು ಕೊಡ್ರಮ್ಮ, ಕೊಟ್ಟಿರಲ್ಲ ಅಕ್ಷತೆ, ಅಕ್ಷತೆ ಕೊಡ್ರ, ಅಕ್ಷತೆ ಕೊಟ್ಕೊ ಬಂದು ನೋಡ್ರಿ ಅಕ್ಷತೆ ಕೊಡ್ರಿ ಆ ಕಡೆ. ಅಕ್ಕಿ ಅಕ್ಕಿ ಅಕ್ಷತೆ ಅಕ್ಷತೆ ಆಯ್ತು. ಅಕ್ಷತೆ ಅಕ್ಷತೆ ಇಲ್ಲ ನೋಡ್ರಿ ಮುಂದೆ, ಅಕ್ಷತೆ ಇಲ್ಲ ಇತ್ತು ಕೊಡ್ರಿ, ಏನು ಅಕ್ಷತೆ ಇಲ್ಲ? ಕೊಡ್ರಿ ಆ ಕಡೆ. ಅಕ್ಷತೆ ಕೊಟ್ಟಾಯ್ತಾ? ರಜಣ ಅಕ್ಷತೆ ಕೊಟ್ರಿ ಎಲ್ಲರ ಕಡೆ. ಅಣ್ಣ ಈ ಕಡೆ ಕೈ ಎಲ್ಲ ಅಡ್ಡ ಕೈ ದೂರ ಏನು ಬಿಡಮ್ಮ, ನೀನು ಕೈ ದೂರ ಇಲ್ಲ, ನಾನು ತಲೆ ಕೆಡಿಸ್ತೀನಿ. ಇಲ್ಲ ಸಾಕು, ಇಲ್ಲಿರೋರಿಗೆ ಅಷ್ಟೇ ಕೊಡ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಗಂಡ ಹೆಣ್ಣು ತಂದೆ ತಾಯಿ ಇದ್ದೀರಾ? ಮುಂದಕ್ಕೆ ಬಾ, ಮುಂದಕ್ಕೆ ಬಾ. ತಡಿ ತಡಿ ಉಲ್ಟಾ ಕೊಡ್ತೀನಿ. ಹಾಂ ತಡಿ ತಡಿ ಗಂಡ ಹೆಣ್ಣು ತಂದೆ ತಾಯಿ ಇದ್ದೀರಲ್ವಾ? ಹಾಂ ಗಂಡ ಹೆಣ್ಣು ತಂದೆ ತಾಯಿ ಬಂದಿರೋ ಕುಲ ಬಾಂಧವರು ನೆಂಟರಿಸಿದ ಸ್ನೇಹಿತರಲ್ಲಿ ಮನವಿ ಮಾತಾಡೋಣ. ಮಾಂಗಲ್ಯ ಗಂಡ ತಪ್ಪನೇನಪ್ಪ, ಮಂಗಲಧಾರಣ ಅಪ್ನೇನಾ? ಮಾಂಗಲ್ಯಂ ದಂಡನಾನೇನ ಮಹದೇವನ ಹೇದನ ಗಂಗೆ ವದನಾನಿ ಅಪದ ಮಾಂಗಲ್ಯಧಾರಣ ಮಹೋತ್ಸವ. ಗಂಟ ಕಪ್ಪ, ನೀನೇ ಗಂಟ ಕಪ್ಪ, ನೀನೇ ಗಂಟ ಕಪ್ಪ, ನಿಧಾನಕ್ಕೆ ಆಗಲಿ ಗಂಟ ಕಪ್ಪ. ಟೈಮ್ 9:40. ತಾಳಿ ಸರ್ ಮಾಡಲ್ಲಿ ತಾಳಿ ಅಪ್ಪ ಭದ್ರ ಬಿದ್ದಿಯಪ್ಪ ಕಟ್ಟಿದ್ ಬಿಡು ಹುಡುಗ ರತ್ನ ಸ್ವಲ್ಪ ಟೈಟ್ ಮಾಡ್ಬಿಡೋದು. ಓಂ ಮಾಂಗಲ್ಯ ದೇವತಾ ಮಾಂಗಲ್ಯ ಕೇಳು. ಹೇಳ್ಕೊಡಪ್ಪ, ಹೇಳ್ತಾರ ಹೇಳಪ್ಪ. ಆಯಾಮೆ ಇಸ್ಕಾ ಹೂವ. ನಾನಾವಿಧ ದಿವ್ಯಗಂಧ ಪರಿಮಳಮಯ ಪುಷ್ಪಾಣಿಂ ಸಮರ್ಪಯಾಮಿ ತಿಲಕಂ ಉದ್ಗಡ್ಡಿ ಬೆಳಗಪ್ಪ, ಅಲ್ಲೇ ದೂರನೇ ಬೆಳಗ್ಗೆ. ಹಾಂ ಗಂಟು ಹಾಕಿದೆಯಲ್ಲ 3 ಗಂಟು ಅಲ್ಲಿ ಹಿಂದಗಡೆಗೆ ಬೆಳಗ್ಗೆ ದೂರನೇ ಬೆಳಗ್ಗೆ ಗಂಟೆ ಹರಿದ್ರ ಕುಂಕುಮ ಶೋರ್ಣಂ ಅಲ್ಲೇ ಬೆಳಗ್ಗೆ ನಾನಾವಿಧ ದಿವ್ಯಗಂಧ ಪರಿಮಳಮಯ ಅಲ್ಲೇ ಗಂಟೆ ಅದೇ ಇರೋದು, ಗಂಟೆ ಯಾರು? ನಾವು ಸಾದ್ರ ಮಾವ. ಮಕ್ಕನ ಮಗಳು. ಹಾಂ ಅಲ್ಲಿಲ್ಲ, ಈ ಕಡೆ ಐತೆ, ಅಲ್ಲ ತರ್ತಾರೆ. ತಾಂಬನ್ರಿ ಚೇರ್ತಾ ಬಂದ್ರೆ ಹಾಂ ತಂದ್ರೆ ಆಯಿತು. ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಹಿಂಗೆ ಹಾಕೋಣ. ಯಾರ ಬೇರೆ ತಗೊಳ್ಳಿತ ನೋಡು. ಸ್ವಲ್ಪ ಕಡೆ ಇದಕ್ಕೂ ಸೇರ್ಸಾಕ್ಬಿಡಮ್ಮ. ಹಾಕಿದ್ದೀರಾ ನೀವು ಅಷ್ಟು ದೂರ ಕೊಟ್ಟರು ಆಗಲ್ಲ. ಈ ಕಡೆ ಬಾ ಈ ಕಡೆ ಫಸ್ಟು ಅವ್ರ ತಂದೆ ತಾಯಿ ಗಂಡು ಹೆಣ್ಣು ತಂದೆ ತಾಯಿ ಮಾಡಿ ಆಮೇಲೆ ಇನ್ನೋದವ್ರು ಮಾಡಿ. ಎತ್ತಲ್ಲ ಅಷ್ಟೇನೆ ಒಂದು ಕಡೆಗೆ ಹೋಗ್ರಿ. ಏನಪ್ಪ
ಒಂದು ಕಡೆಯಿಂದ ಬರ್ರಿ, ಆ ಕಡೆಯಿಂದ ಬರ್ರಿ. ನೀವು ಈ ಕಡೆ ಬರಮ್ಮ ರಾಮ ಇಲ್ಲಿ ఇంకొందరు చల్లగా అయిపోయిన తర్వాత పాలు పోసేసి పాలు పోసేసి ఇంకా బయలుదేరేది ఇవేమి కాబుల్ కడలే కదా కాబుల్ కడలే ఇంకా ఇక్కడ వంటలు రెడీ అయిపోయింది కాబుల్ కడలే చేస్తున్నారు పలావ్ చేసేస్తున్నారు ఇంకా పాయసం సగ్గు బియ్యం పాయసం చేసేస్తున్నారు ఇవి వచ్చేసి వైట్ రైస్ సాంబార్ సాంబారు ఇంకా ఓకే సాంబార్ మేషకాయ బజ్జి మిరపకాయ బజ్జి ఏ ఉండు చూపించాడా చూపియప్ప అట్లా ಇದೆ వదిలేసి సతీష ఉండ ಮಾಡ್ತಾನೆ ನೋಡಿ సతీష సబ్స్క్రైబ్ చేస్తాం వంట చేసి పెరుగు పచ్చడి కరైతే రైల్వా దీనికి కదా పెసలు బ్యాళ్ళు కాదు సొంతకాయ పెసలు బ్యాళ్ళకి చూసారు కదా బజ్జీ ఒక టేస్ట్ చేస్తాం చాలా బాగుంది సూపర్గా ఉంది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా జంటలు ఎవరైనా ఉంటే కలపండి పుణ్యం వస్తుంది భోజనాలు కూర్చొని వేసినాము భోజనాలు తినేసి బయలుదేరి అందుకే ఏడికి ఇది చూసారు కదా ఇంతే ఈ పెండ్లి వీడియో ఈ రోజుకి అయిపోయింది.